ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు పర్యటించారు. ఆయన నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు సంబంధించిన వార్షికోత్సవాల్లో అట్లాగే ప్రతిష్టా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా చిన్నకోడూరు మండలం రామంచలో జరిగినటువంటి పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపతో ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు. అనంతరం గోనెపల్లిలో జరిగినటువంటి పోలేరమ్మ దేవాలయ వార్షికోత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ దేవాలయ పునర్నిర్మాణం కూడా ఈ సందర్భంగా చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నారాయణరావుపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో జరిగినటువంటి మహంకాళి అమ్మవారి దేవాలయ ఉత్సవాల్లో కూడా హరీష్ రావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇరుకోడులో జరిగినటువంటి మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రతిష్టా ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్లో జరిగినటువంటి మహంకాళి అమ్మవారి దేవాలయ ఉత్సవాల్లో పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సిద్దిపేట మార్కండేయ దేవాలయంలో జరిగినటువంటి పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, సమాజ అభివృద్ధిలో పద్మశాలీల పాత్ర అమోఘమైనని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ శషభిషాలు మాని విమర్శలకు తావు లేకుండా అందరినీ కలుపుకుపోయే విధంగా ముందుకు సాగాలని, నూతన కార్యవర్గం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఆయన చెప్పారు. అందరూ కూడా ఐకమత్యంగా ఉండి కలిసికట్టుగా అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. పద్మశాలి సమాజ అభివృద్ధికి అవసరమైనటువంటి సహాయాన్ని పూర్తి స్థాయిలో తాను అందిస్తానని, ముఖ్యంగా పద్మశాలి సమాజ భవన నిర్మాణం కోసం ఇప్పటికే తాము ₹1 కోటి కేటాయించామని, భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు కేటాయించి భవనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి కృషి చేస్తానని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు దుబ్బాకలో కూడా పర్యటించారు. అక్కడ జరిగినటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కూడా అక్కడ మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యాభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా దుబ్బాక అంటే కేసీఆర్కు ఒక తల్లి లాంటి గ్రామం అని, అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేశారని, అక్కడ విద్యా సంస్థలు కూడా ఆయన నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలను కూడా దాదాపు ₹25 కోట్లతో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విద్యా విధానాన్ని అమలు చేయకుండా అయోమయంలో ఉన్నదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ప్రధానంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కి ఉద్యోగుల్ని నయానా మోసం చేసిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలైన వెంటనే పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా పీఆర్సీ అమలు చేయలేదని చెప్పారు. తమ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా 72% పీఆర్సీ ఇచ్చి దేశంలోనే గొప్ప ఉద్యోగులుగా, జీతాలు తీసుకుంటున్న ఉద్యోగాలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని కూడా నిండా ముంచిందని చెప్పారు. 5 డిఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం 1 డిఏ ఇచ్చి మరో డిఏ కోసం 6 నెలలు వేచి చూసే విధంగా చెప్పడం జరిగిందని, దీనికోసం అనేక కమిటీలు ఏర్పాటు చేస్తూ జాప్యం చేస్తున్నదని చెప్పారు. పీఆర్సీని తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగులను వంచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరుగుతున్నటువంటి డంప్ యార్డు వ్యతిరేక ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చింది. ఈరోజు 122వ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు ఆ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి గత 122 రోజులుగా మొక్కవోని పోరాటం చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. కేవలం
ప్రైవేటు పరిశ్రమలకు తలొగ్గి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రాంతాన్ని డంప్ యార్డు కోసం అప్పగించడం జరిగిందని చెప్పి అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు 122 రోజులుగా అక్కడ దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ దీక్షల్లో పెద్ద ఎత్తున మహిళలు, అట్లాగే అఖిలపక్షానికి సంబంధించిన నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, జేఏసీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడానికి తాము అంగీకరించమని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డంప్ యార్డు వ్యతిరేకమైనటువంటి జీవో తీసుకురావాలని, ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక జహీరాబాద్లోని ప్రతిష్టాత్మకమైనటువంటి మహీంద్రా అండ్ మహీంద్రాకు సంబంధించిన పరిశ్రమలో జరిగినటువంటి కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సావు దెబ్బతిన్నది. అక్కడ సిపిఎం అనుబంధ సంస్థ అయినటువంటి సిఐటియు సంస్థ పెద్ద ఎత్తున విజయం సాధించింది. సిఐటియుకు సంబంధించిన నాయకులు చుక్కా రాములు ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఐఎన్టీయూసీ అక్కడ విజయం సాధించకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం నెలకొన్నది.